ఓం శాంతి 19/8/2024 మధురమైన పిల్లలు, జ్ఞానధారణ చేస్తూ ఉన్నట్లయితే అంతిమంలో మీరు తండ్రి సమానంగా అయిపోతారు. తండ్రి శక్తినంతటినీ మీరు జీర్ణం చేసుకుంటారు. ప్రశ్న: ఏ 2 పదాల స్మృతి ద్వారా మీరు స్వదర్శన్ చక్రధారులుగా అవ్వగలరు? జవాబు: ఉన్నతి మరియు పతనము, సతోప్రధానం మరియు తమోప్రధానం, శివాలయం మరియు వేశ్యాలయం. ఈ రెండు విషయాలు స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వదర్శన్ చక్రధారులుగా అవుతారు. పిల్లలైన మీరిప్పుడు జ్ఞానాన్ని యథార్థ రీతిగా తెలుసుకున్నారు. భక్తిలో జ్ఞానం లేదు, కేవలం మనసును సంతోషపెట్టుకునే మాటలను మాట్లాడుతూ ఉంటారు. భక్తి మార్గం ఉన్నదే మనసును సంతోషపెట్టుకునే మార్గము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీ గురించి తండ్రి అంటారు, మీరు ఎంత ఉన్నతులుగా ఉండేవారు. ఇది ఉన్నతి మరియు పతనం యొక్క ఆట. మనం ఒకప్పుడు ఎంత ఉత్తములుగా మరియు పవిత్రులుగా ఉండేవారము, ఇప్పుడు ఎంత నీచులుగా అయ్యాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. దేవీదేవతల ఎదురుగా వెళ్లి మీరు ఉన్నతులు మరియు మేము నీచులము అని మీరే అంటారు. మనమే ఉన్నతోన్నతులుగా మరియు మనమే నీచులుగా అవుతాము అని మొట్టమొదట ఇది మీకు తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి మీకు తెలియజేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎంత ఉన్నతులుగా పవిత్రులుగా ఉండేవారు, మళ్ళీ ఎంత అపవిత్రులుగా అయ్యారు. పవిత్రులను ఉన్నతులు అని అంటారు. దానిని నిర్వికారి ప్రపంచం అని అంటారు. అక్కడ మీ రాజ్యం ఉండేది, దానిని మళ్ళీ ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. తండ్రి కేవలం సూచన ఇస్తారు. మీరు చాలా ఉత్తములుగా శివాలయమైన సత్యుగ నివాసులుగా ఉండేవారు. మళ్లీ జన్మ తీసుకుంటూ సగంలో మీరు వికారాల్లోకి పడిపోయారు. కావున పతితులుగా వికారులుగా అయిపోయారు. అర్ధకల్పం వికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ మీరు నిర్వికారులుగా సతోప్రధానులుగా అవ్వాలి. ఈ 2 పదాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడిది తమోప్రధాన ప్రపంచము. సతోప్రధాన ప్రపంచానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణులు. ఇది 5000 సంవత్సరాల విషయము. సతోప్రధాన భారత్లో రాజ్యం ఉండేది. భారత్ చాలా ఉత్తమంగా ఉండేది. ఇప్పుడు కనిష్టంగా ఉంది. నిర్వికారుల నుండి వికారులుగా అయ్యేందుకు మీకు 84 జన్మలు పట్టాయి. అక్కడ కూడా కొద్దిగా కళలు తగ్గుతూ ఉంటాయి. కానీ వారిని సంపూర్ణ నిర్వికారులు అనే అంటారు కదా. పూర్తి సంపూర్ణ నిర్వికారుడు అని శ్రీకృష్ణుణ్ణి అంటారు. వారు తెల్లగా ఉండేవారు, ఇప్పుడు నల్లగా అయిపోయారు. మీరిక్కడ కూర్చున్నారు కావున బుద్ధిలో ఉండాలి, మేము శివాలయంలో విశ్వాధిపతులుగా ఉండేవారము. అప్పుడు ఇంకే ధర్మమూ లేదు, కేవలం మా రాజ్యమే ఉండేది. తర్వాత 2 కళలు తగ్గాయి. కొద్దిగా కళలు తగ్గుతూ త్రేతా కల్లా 2 కళలు తగ్గిపోయాయి. ఆ తర్వాత వికారులుగా అవుతారు మరియు కిందకు పడుతూ చీచీగా అయిపోతారు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అక్కడ క్షీరసాగరంలో ఉండేవారు. మీరు మొత్తం ప్రపంచ చరిత్ర భౌగోళాలను, మీ 84 జన్మల కథను కూడా అర్థం చేసుకున్నారు. మనం నిర్వికారులుగా ఉండేవారము, వీరి రాజ్యంలో ఉండేవారము. పవిత్ర రాజ్యం ఉండేది, దానిని పూర్తి స్వర్గమని అంటారు. ఆ తర్వాత త్రేతాలో సెమీ స్వర్గము. ఇది బుద్ధిలో అయితే ఉంది కదా. తండ్రి వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మధ్యలోనే రావణుడు వచ్చాడు. మళ్లీ అంతిమంలో ఈ వికారీ ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. మళ్లీ ఆదిలోకి వెళ్లేందుకు పవిత్రంగా అవ్వాలి.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని దేహంగా భావించకండి. మీరు భక్తి మార్గంలో ప్రతిజ్ఞ చేశారు, బాబా మీరొచ్చినట్లయితే మేము మీకు చెందినవారిగానే అవుతాము. ఆత్మ తండ్రితో మాట్లాడుతుంది. శ్రీకృష్ణుడేమైనా సర్వాత్మల తండ్రినా? ఆత్మల తండ్రి అయితే నిరాకారుడైన శివబాబా ఒక్కరే. ఆ హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము భారత్కు లభిస్తుంది. అందుకే సత్యుగాన్ని శివాలయమని అంటారు. శివబాబా వచ్చి దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది సదా గుర్తుంచుకోవాలి. ఇది సంతోషకరమైన విషయం కదా. ఇప్పుడు మనం మళ్లీ శివాలయంలోకి వెళ్తాము. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. కాని ఎప్పుడూ ఎవ్వరూ అలా వెళ్లరు. ఇవన్నీ మనసును సంతోషపెట్టుకునేందుకు భక్తి మార్గంలోని ప్రగల్భాలు. నిజంగా స్వర్గంలోకైతే ఇప్పుడు మీరు వెళ్లనున్నారు. అక్కడ ఎటువంటి రోగాలు మొదలైనవి ఉండవు. మీరు సదా హర్షితులుగా ఉంటారు. కావున తండ్రి ఎంత సహజతరం చేసి చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తారు. మీరు బయట ఎక్కడ ఉంటున్నా సరే పదవిని పొందొచ్చు. ఇందులో పవిత్రత మొట్టమొదట ముఖ్యమైనది. అన్నపానాదులు శుద్ధంగా ఉండాలి. దేవతల ముందెప్పుడైనా సిగరెట్, బీడీ మొదలైన వాటిని భోగగా పెడతారా? గ్రంథ్ ముందెప్పుడైనా గుడ్లు లేక బీడీలు మొదలైన వాటి భోగ్ను పెట్టారా? గ్రంథ్ను గురు గోవింద్ శరీరంగా భావిస్తారు. గ్రంథ్కు అంతటి గౌరవాన్ని ఇస్తారు. అది గురువు దేహం వంటిది అని సిక్కులు భావిస్తారు. కాని గురునానక్ ఏమైనా కూర్చుని గ్రంథును రాశారా? నానక్కైతే అవతరించారు. సిక్కుల వృద్ధి జరిగింది. ఆ తర్వాత వారు గ్రంథ్ మొదలైన వాటిని రాశారు. ఒక్కరి తర్వాత ఇక అనేక మంది సిక్కు ధర్మంలోకి రావడం మొదలుపెట్టారు. మొదటైతే గ్రంథ్ కూడా ఎంతో చిన్నగా చేతితో రాయబడినదిగా ఉండేది. ఇప్పుడు గీత విషయంలో దానిని శ్రీకృష్ణుని రూపంగా భావిస్తారు. నానక్ యొక్క గ్రంథ్ ఎటువంటిదో అలా శ్రీకృష్ణుని గీత గానం చేయబడింది. శ్రీకృష్ణ భగవాన్ వాచే అని అంటూ ఉంటారు. దీనిని అజ్ఞానమనంటారు. జ్ఞానమైతే ఒక్క పరంపిత పరమాత్మలోనే ఉంది. గీత ద్వారానే సద్గతి లభిస్తుంది. ఆ జ్ఞానమైతే తండ్రి వద్దనే ఉంది. జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి వస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. దాని కొరకు కష్టపడవలసి ఉంటుంది. మాయా తుఫాన్లు ఎంత శక్తివంతంగా వస్తాయంటే దాని ద్వారా జ్ఞానం పూర్తిగా ఎగిరిపోతుంది. దానిని ఎవ్వరికీ చెప్పలేరు కూడా. మొట్టమొదట కామ వికారమే ఎంతగానో విసిగిస్తుంది. అందులోనే సమయం పడుతుంది. వాస్తవానికిది ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందే విషయము. కొడుకు పుట్టగానే యజమానిగా అయిపోతాడు. మీరు శివబాబా వచ్చారు అని గుర్తించడంతోనే వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు. గీతను కూడా శివబాబాయే గానం చేశారు. వారే నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు. నేను ఈ సాధారణ తనులోకి వస్తాను. శ్రీకృష్ణుడేమైనా సాధారణమైన వారా? అతను జన్మ తీసుకున్నప్పుడు మెరుపులు మెరుస్తాయి. ఎంతో ప్రభావం పడుతుంది. అందుకే శ్రీకృష్ణుణ్ణి ఈనాటి వరకు గానం చేస్తారు. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్నైతే ఆత్మిక తండ్రి ఇవ్వగలరు. వారు స్వయం అంటారు, నేను మీ ఆత్మిక తండ్రిని, జ్ఞానసాగరుడను. పిల్లలైన మీరు కూడా తండ్రి నుండి నేర్చుకుంటున్నారు. జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. ఇక చివర్లో తండ్రిలా అయిపోతారు. మొత్తం ఆధారమంతా ధారణపై ఉంది. ఆ తర్వాత ఆ శక్తి తండ్రి స్మృతి ద్వారా వచ్చేస్తుంది. స్మృతిని
పదును అని అంటారు. ఖడ్గాలలో కూడా తేడా అయితే ఉంటుంది కదా. అదే ఖడ్గము 100 రూపాయలది కూడా ఉంటుంది, అదే ఖడ్గము 3-4 వేల రూపాయలది కూడా ఉంటుంది. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఖడ్గానికి ఎంతో గౌరవం ఉంటుంది. గురు గోవింద్ సింగ్ ఖడ్గానికి ఎంత గౌరవం ఉంది. కావున పిల్లలైన మీలో కూడా యోగ బలం కావాలి. జ్ఞాన ఖడ్గంలో పదును కావాలి. పదును రావడంతో ఇక త్వరగా అర్థం చేసుకుంటారు. డ్రామానుసారంగా మీరు కష్టపడుతూ ఉంటారు. ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతంతగా స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. పతితపావనుడైన తండ్రి యుక్తిని తెలియచేస్తున్నారు. మళ్లీ కల్పం తర్వాత కూడా ఇదే విధంగా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇతని చేత కూడా అన్నింటినీ త్యాగం చేయించి ఇలాగే తమ రథంగా చేసుకుంటారు. పిల్లలైన మీకక్కడ ఎంత ఆకర్షణ కలిగింది. అందరూ ఎలా పరిగెత్తారు. తండ్రిలో ఆకర్షణ ఉంది కదా. ఇప్పుడు మీరు కూడా ఇలా సంపూర్ణంగా అవ్వాలి. నంబర్వారుగానే అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. సత్యుగ ఆది నుండి కలియుగాంతం వరకు సృష్టి చక్రాన్నైతే అర్థం చేసుకున్నారు. ఇప్పుడిది సంగమయుగము. తండ్రికి కూడా పావనంగా తయారు చేయడానికి తప్పకుండా రావాల్సి ఉంటుంది. పావనము అనగా సతోప్రధానము. ఆ తర్వాత మలినాలు కలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ మలినాలు ఎలా తొలగుతాయి? ఆత్మ సత్యంగా ఉంటే ఆభరణం కూడా సత్యమైనదిగా ఉంటుంది, అనగా తెల్లటి శరీరం ఉంటుంది. ఆత్మ అసత్యంగా అయితే శరీరం కూడా పతితంగా అవుతుంది. జ్ఞానానికి ముందు ఇతను కూడా నమస్కారం వందనం చేసేవారు. లక్ష్మీనారాయణల పెద్ద ఆయిల్ పెయింట్ చిత్రం గద్దెపై ఉండేది. వారిని ఎంతో ప్రేమగా తలుచుకునేవారు. ఇంకెవరిని తలుచుకునేవారు కారు. ఇంకెటువైపుకైనా ఆలోచనలు వెళ్తే మనసెందుకు పరిగెడుతుంది, దర్శనం ఎందుకు లభించటం లేదు అని తమకు తాము చెంపదెబ్బ వేసుకునేవారు. భక్తిలో ఉండేవారు కదా. తర్వాత ఎప్పుడైతే విష్ణు దర్శనం కలిగిందో అప్పుడు దానితో ఏమైనా నారాయణుడుగా అయిపోయారా? పురుషార్థమైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది. లక్ష్యం ఉద్దేశమైతే ఎదురుగా ఉంది. వీరు చైతన్యంగా ఉండేవారు. వీరి జడ చిత్రాలను తయారు చేశారు. తండ్రి పావనంగా చేయడానికి వచ్చారు. నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. మీరు కూడా వారి రాజధానిలో ఉండేవారు. మళ్లీ ఆ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. కావున మంచి రీతిలో ఫాలో చేయాలి. బ్రహ్మను దేవత అనేమైనా అంటారా? విష్ణు దేవత అని అనడం సరైనది. మనుషులకైతే ఏమీ తెలీదు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు. ఇప్పుడు విష్ణు ఎవరికి గురువు అవుతారు? అందర్నీ గురువు అని అంటూ ఉంటారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు. వారిని గురువు అని, వీరిని పరమాత్మ అని అంటారు. అందరికన్నా పెద్దవారైతే తండ్రి కదా. ఇతరులకు నేర్పించేందుకు మనం వారి నుండి ఇది నేర్చుకుంటున్నాము. సద్గురు మీకేదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. గురువును వీరు తండ్రి, టీచర్ అని అనరు. నిజానికి ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. మనం శివాలయంలో ఉండేవారము, ఇప్పుడు వేశ్యాలయంలో పడి ఉన్నాము. మళ్లీ ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. బ్రహ్మములో లీనమైపోయారని, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు కాని ఆత్మ అయితే అవినాశి. ప్రతి ఒక్కరిలోనూ తమ తమ పాత్ర నిండి ఉంది. అందరూ పాత్రధారులే. వారు తమ పాత్రను అభినయించవలసిందే. అది ఎప్పుడూ అంతమవ్వదు. మొత్తం ప్రపంచమంతటి ఆత్మలెవరైతే ఉన్నారో వారు పాత్రను అభినయించాలి. అక్కడ మళ్లీ కొత్తగా షూటింగ్ ప్రారంభమైనట్లుగా ఉంటుంది. కాని ఇది అనాదిగా షూటింగ్ అయిపోయి ఉంది. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది
అద్భుతమైన సితారా. ఇది బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ అరగదు. ఈ జ్ఞానం ఇంతకుముందు మీలో ఉండేది కాదు. ఇది వండర్ ఆఫ్ ద వరల్డ్. హెవెన్ లేక స్వర్గం యొక్క పేరును విని మనసు సంతోషపడుతుంది. ఇప్పుడైతే సత్యుగం లేదు, ఇప్పుడిది కలియుగం. కావున పునర్జన్మలను కూడా కలియుగంలోనే తీసుకుంటారు. అందరూ తప్పకుండా వెళ్లవలసిందే, కాని పతితాత్మలు వెళ్లలేవు. ఇప్పుడు పిల్లలైన మీరు యోగబలం ద్వారా పావనంగా అవుతారు. పావన ప్రపంచాన్ని గాడ్ ఫాదరే స్థాపన చేస్తారు. తర్వాత రావణుడు నరకంగా తయారు చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఉంది కదా. రావణుణ్ణి కాలుస్తారు కదా. మనుషులైతే ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది అని అంటారు. కాని ఎప్పటినుండి ప్రారంభమవుతుంది ఇది కూడా ఎవరికీ తెలియదు. దీనిని సగం సగమైతే చేయలేరు, ఎందుకంటే వారు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. కలియుగానికి మళ్లీ 40,000 సంవత్సరాలు అని అనేస్తారు. కావున మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు కదా. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పడం చాలా కష్టము. వారు మేల్కోరు. ఇప్పుడిది సంగమయుగం. ఇప్పుడు తండ్రి వచ్చి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. మీరు పావనంగా అయినట్లయితే పావన ప్రపంచ స్థాపన జరిగే తీరుతుంది. ఈ పతిత ప్రపంచమే అంతమైపోతుంది. ఇప్పుడిది ఎంత పెద్ద ప్రపంచము. సత్యుగంలోనైతే ప్రపంచం చాలా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు మాయపై విజయాన్ని పొంది పావనంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటారు, మాయ చాలా శక్తివంతమైనది. పావనంగా అవ్వడంలోనే అనేక రకాల విఘ్నాలను కలిగిస్తుంది. పవిత్రంగా అవ్వాలి అని ధైర్యాన్ని ఉంచుతారు. మళ్లీ మాయ వచ్చి ఎటువంటి పరిస్థితిని తయారు చేస్తుంది. గట్టిగా దెబ్బ వేసి పడేస్తుంది. చేసిన సంపాదనంతా అంతం చేసేస్తుంది. అప్పుడిక ఎంతో కష్టపడవలసి వస్తుంది. కొందరు పడిపోతారు. ఆ తర్వాత మళ్లీ ముఖం కూడా చూపించరు. ఇక వారు అంతటి ఉన్నత పదవిని పొందలేరు. పురుషార్థం పూర్తిగా ఉండాలి, ఫెయిల్ అవ్వకూడదు. అందుకే కొందరు గంధర్వ వివాహం కూడా చేసుకుని చూపిస్తారు. సన్యాసులంటారు, వివాహం చేసుకుని పవిత్రంగా ఉండడం అసంభవమని. తండ్రి అంటారు, ఇది సంభవమే, ఎందుకంటే ఇందులో ప్రాప్తి ఎంతో ఉంది. ఈ ఒక్క అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయినట్లయితే మీకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. ఇంత గొప్ప ప్రాప్తి కొరకు మీరు ఒక్క జన్మ పవిత్రంగా ఉండలేరా? బాబా, మేం తప్పకుండా ఉంటాము అని అంటారు. సిక్కులు కూడా పవిత్రతా కంకణాన్ని కట్టుకుంటారు. ఇక్కడ దారం మొదలైనవేవీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే బుద్ధి విషయము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. కుమార్తెలు చాలా మందికి వినిపిస్తారు, కాని గొప్ప వ్యక్తుల బుద్ధిలో ఏమైనా కూర్చుంటుందా? తండ్రి అంటారు, మొదట వారికి మంచి రీతిలో అర్థం చేయించండి, వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానము అని. శివబాబా ద్వారా వారసత్వం లభిస్తుంది. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. మొదటైతే వారి బుద్ధిలో ఇది కూర్చోబెట్టాలి, భారత్ నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా అయ్యింది, మళ్లీ నిర్వికారిగా ఎలా అవుతుంది? భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ కాస్త చెప్పినా కూడా అహోభాగ్యమే. కాని ఇంత కూడా చెప్పలేరు, మర్చిపోతారు. బాబా అయితే అర్థం చేయించారు, ప్రారంభోత్సవాన్నైతే తండ్రి చేసేశారు. మిగిలింది మీరు నిమిత్తంగా చేస్తున్నారు. పునాదినైతే వేసేశారు. ఇకపోతే ఇప్పుడు సర్వీస్ స్టేషన్ల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది గీత యొక్క విషయమే. గీతలో కూడా ఉంది, ఓ పిల్లలు, మీరు కామంపై విజయాన్ని పొందినట్లయితే ఈ విధంగా 21 జన్మల కొరకు జగజ్జీతులుగా అవుతారు.
స్వయం అలా అవ్వకపోయినా కానీ ఇతరులకైనా అర్థం చేయించండి. ఇతరులను పైకెత్తి స్వయం పడిపోయేవారు కూడా ఎందరో ఉన్నారు. కామం మహాశత్రువు. అది పూర్తిగా బురదలో పడేస్తుంది. ఏ పిల్లలైతే కామంపై విజయాన్ని పొందుతారో వారే జగజ్జీతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ అంతిమ జన్మలో సర్వప్రాప్తులను ఎదురుగా ఉంచుకుని పావనంగా అయి చూపించాలి. మాయ విఘ్నాలతో ఓడిపోకూడదు. రెండవ పాయింట్, లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకుని పూర్తి పురుషార్థం చేయాలి. ఏ విధంగా బ్రహ్మబాబా పురుషార్థం చేసి నరుని నుండి నారాయణునిగా అవుతారో అలా వారిని ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవ్వాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకుని కృషి చేయాలి. వరదానము. అధికారిగా అయి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటివేసే హీరో పాత్రధారి భవ. పరిస్థితులు సమస్యలు ఎటువంటివైనా కాని సమస్యలకు ఆధీనమవ్వకుండా అధికారిగా అయ్యి సమస్యలను ఎలా దాటివేయండంటే ఆడుతూ పాడుతూ దాటివేసినట్లుగా దాటివేయాలి. బయటకు ఏడ్చే పాత్రైనా కాని లోపల మాత్రం ఇదంతా ఆట అని అనుకోవాలి. దీనినే డ్రామా అనంటారు. మరియు మనం డ్రామాలోని హీరో పాత్రధారులము. హీరో పాత్రధారి అనగా ఖచ్చితమైన పాత్రను పోషించేవారు. అందుకే కఠినమైన సమస్యను కూడా ఆటగా భావించి తేలికగా చేయండి. ఎటువంటి భారమూ ఉండకూడదు. స్లోగన్. సదా జ్ఞానస్మరణలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. మాయా ఆకర్షణల నుండి రక్షింపబడతారు. ఓం శాంతి.